వెల్కమ్ టు పురాలోకల్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకున్న తర్వాత కరీంనగర్ లో బీజేపీ పార్టీ దూకుడు పెంచింది. గెలిచిన కార్పొరేటర్లతో ఇప్పటికే హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత మరోసారి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కోసం 40 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మేయర్ కార్పొరేటర్లతో ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కోసం కలిసి వెళ్లారు. ఎలాంటి రాజకీయ కోణం లేదని, ఆంజనేయ స్వామి దర్శనం కోసం మాత్రమే వెళ్తున్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొండగట్టు క్షేత్రం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. కొండగట్టు అభివృద్ధి కోసం నిధులు తెస్తానని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందువులపై దాడి, దేవాలయాలపై దాడి పెరిగిందని తీవ్రంగా మండిపడ్డారు. ఆపరేషన్ ఖగర్ సక్సెస్ మంచి పరిణామం అని అంటూనే లొంగిపోయిన అగ్ర నాయకులు బీజేపీలో చేరుతారంటే స్వాగతిస్తామన్నారు. ఎంఐఎం లాంటి పార్టీల అంటకాగుతున్న కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెబుతారంటున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ మధుకర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. సంగ్రామ యాత్ర, ఆ తర్వాత ప్రజాహిత యాత్ర, ప్రస్తుతం కొండగట్టు ఆంజనేయ స్వామి కోసం ఆశీర్వాద యాత్ర, ఇవన్నీ కూడా యాత్రల్లో భాగమైనప్పటికీ ఇందులో రాజకీయ కోణం ఎంత? కరీంనగర్ జిల్లాను రాజకీయ విశ్లేషకులతో పాటు రాజకీయ చర్చాంశంగా రాష్ట్రంగా మారిన కొండగట్టు ఆంజనేయ స్వామి బండి సంజయ్ కుమార్ కేంద్ర సహాయక మంత్రి చేస్తున్న పాదయాత్రపై ఇప్పటికే రాజకీయంగా ఒక దుమారం రేగుతున్న నేపథ్యంలో ఈ పాదయాత్రకు సంబంధించి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పాదయాత్రలు గతంలో మీరు రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన పాదయాత్రలతో బీజేపీలో ఒక జోష్ నిండింది. ఇప్పుడు ఈ యాత్రను ఎలా చూడొచ్చు? అది రాజకీయంగా పరంగా చేసిన యాత్ర, అది కూడా ప్రజల కోసం కార్యకర్తలు చేసిన యాత్ర. ఇది మన కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మేయర్ గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచిన ప్రజాప్రతినిధులందరితో పాదయాత్ర చేస్తామని చెప్పి స్వామివారు ముక్కున్నాం కాబట్టి ఆ ముక్కు తీసుకోవడానికే యాత్ర. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఏ బీజేపీ జెండాలు లేవు. ఇతర పార్టీ కార్పొరేటర్ వచ్చి స్వాగతం పలికారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఏమనుకున్నా పట్టించుకోము. మేము నిబంధనతో పనిచేసే కార్యకర్తలు అటువంటి పార్టీ కాబట్టి మా మొక్కు తీసుకోవడానికి మాత్రమే పోతున్నాం. మేము భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదము, కొండగట్టు ఆంజనేయ ఆశీర్వాదం తర్వాత మీరు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? తప్పకుండా నెక్స్ట్ ప్రజల ఆశీర్వాదం, మోడీ గారి ఆలోచనతో, నితిన్ నబీన్ గారి యొక్క నేతృత్వంలో, రామచంద్ర గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతున్నది. డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు కాబట్టి అధికారంలోకి వస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రానికి సంబంధించి కొండగట్టులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఫండింగ్ తప్ప ఇప్పటి వరకు ఈ కొండగట్టు ఆంజనేయకు సంబంధించిన అభివృద్ధి జాడలు లేవు. దీన్ని ఎలా చూడొచ్చు? అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి, ఎన్డీఏ సర్కార్ ఉంది కాబట్టి నిధులు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం తరహా అభివృద్ధి చేస్తాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మేము ఎంపీగా ఉన్నప్పుడు ప్రసాదం స్కీమ్ కింద టెంపుల్ కారిడార్ చేస్తామని చెప్పి ప్రణాళిక తయారిస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అనుమతి చేయలేదు. ఇప్పుడు ₹1 ఇచ్చినారు, ₹1 వెళ్ళడానికి ఫామ్ హౌస్ పరిమితం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు ఒక్క పైసా కొండగట్టుకి వెళ్ళలేదు. కాబట్టి అలా మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాబోతున్నది. వచ్చిన తర్వాత తప్పుడు అభివృద్ధి చేస్తాం. మేము జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఈ యాత్రను, ఆశీర్వాద యాత్రను, మరోసారి ఆశీర్వాద యాత్ర కోసం పిలుపునిచ్చేందుకు జిహెచ్ఎంసీ ఎన్నికలు దోహదమవుతాయి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సమాజంలో కూడా జాగృత రాబోతున్నది, హిందూ సమాజంలో చైతన్యం రాబోతున్నది. ఇవాళ నిన్నగాక మనం చూసి మీరు తుంగతుర్తి ఎమ్మెల్యే హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, నీచమైన వ్యాఖ్యలు మనం చూసినాం. ఇవాళ హిందూ సమాజం ఇలా లాక్డౌన్తో రగిలిపోతున్నది. ఇవాళ హిందూ యువకుల ఆవేశంతో రగిలిపోతున్నది ఇవాళ. కాబట్టి ఈ సమయంలో ఈ యాత్ర దోహదపడుతున్నది. తప్పకుండా హిందూ సమాజం చైతన్యమై తుంగతుర్తి ఎమ్మెల్యే లాంటి వ్యక్తులను అడుగడుగున అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నైతికత ఉంటాయి, కొంచెం సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. ఒక ఎమ్మెల్యే హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే కేరింతలు కొడతారు, చప్పలు కొడతారా? హిందూ పౌరుషం లేదు, మీ దాంట్లో హిందూ రక్తం ప్రవహిస్తలేదు, మీరు హిందువులు కాదు. మీ భార్య పిల్లల దగ్గరికి పోయి ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. అలా మీ భార్య పిల్లలే ఇంటి వద్ద చీతు అనే బతుకులు మీ కాంగ్రెస్ పార్టీలో వేదిక నాయకుల బతుకులు. ఇలా ఇప్పటికి చెప్తున్నా, తుంగతుర్తి ఎమ్మెల్యేకు నెక్స్ట్ డిపాజిట్ వస్తే చూస్తాం. మేము ఇక నీ సంగతి అనేది చూస్తాం. నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు క్షమాపణలు చెప్పినా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నైతికత ఉంటే ఆ ఎమ్మెల్యే మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోండి, ఆ ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయండి,
ఆయన వెంటనే బర్తరఫ్ చేయాల్సిందే డిమాండ్ చేస్తున్నాం. మీరు కేంద్ర మంత్రికి ముందు ఎంపీకి ముందు ఒక కట్టర్ హిందూగా ప్రమోట్ అయిన బండి సంజయ్ తర్వాత కేంద్రంలో అధికారం ఉన్నప్పటికీ కూడా హిందూ దేవాలయాలపైన చాలా ప్రాంతాల్లో అటాకులు జరుగుతున్నప్పటికీ మీరు దాన్ని ఎలా చూస్తారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక హిందూ దేవాలయం మీద దాడులు, హిందూ విగ్రహాల ధ్వంసము, హిందూ యువకుల మీద దాడులు, హిందువులను హత్య చేయడము, ఎంఏ పార్టీ అరాచకత్వం ఎక్కువైపోయింది. కాబట్టి ఎంఏ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కుమ్ము కాసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుమ్ము కాస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ 80% హిందువులకు ఒక బాసటగా నిలుస్తున్నది, ఒక విశ్వాసం కల్పిస్తున్నది. మీ కండగా మేము ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ ఇటువంటి నీచులు దుర్మార్గులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అడ్డుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే విషయం గుర్తుంచుకోవాలి. ఆపరేషన్ కగార్ పూర్తవుతుంది, ఒక రకంగా బీజేపీ సక్సెస్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో లొంగిపోయిన నక్సలైట్లు అందరూ కూడా మీరేం పిలుపునిస్తున్నారు? ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు సమాజ సేవ చేయండి, సమాజంలో భాగస్వామ్యం కండి. ఇన్ని రోజులు మీ సమయాన్ని వృధా చేసుకున్నారు. తుపాకీ గుట్టం ద్వారా ఏదో సాధిస్తామని చెప్పి కొంతమంది నాయకులు చెప్పిన మాయ మాటలు నమ్మి, మోసపూరితమైన మాటలు నమ్మి మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఇప్పటికైనా వాస్తవాలు నమ్మి జనజీవన సంవత్సరం రావడం చాలా సంతోషం. మేము స్వాగతిస్తాం. తప్పకుండా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటాం. అగ్రనాయకులంతా తెలంగాణలో ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులంతా ఉన్నారు. వారందరూ బీజేపీలో చేరుతాంటే మీరు ఎలా ఉంటారు? ఎవరు వచ్చినా వాళ్ళ కమిట్మెంట్ బట్టి వాళ్ళు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్మాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మాలి. నమ్మితే సపోర్ట్ తీసుకుంటాం. ఇదే మొత్తంగా చూస్తే ఈ రోజు ఆశీర్వాద యాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ పెద్ద ఎత్తున కాషాయ దండంతా కదిలింది. ఈ ఆశీర్వాద యాత్రతో ఒక్కసారిగా ప్రజల్లో ఒక పిలుపునిచ్చినట్టుగా హిందుత్వ వాదాన్ని ప్రత్యేకంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో సహాయక మంత్రి, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ చేస్తున్న ఈ యాత్ర రానున్న రోజుల్లో రాజకీయ నాయకులు ఒక చర్చాంశం అవుతుందని ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో చూస్తూనే ఉండాలి. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి చూస్తూనే ఉండండి. పూరా లోకల్ న్యూస్.